8 గంటలలో పెడుతున్నా, అందరు తాట తీస్తా, వాస్తవాలు చెప్తా అని చెప్పి నిన్న పొద్దున 11 గంటలకు ప్రెస్ మీట్ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు కాకుండా అన్ని సంఘాలు, ఈ రాష్ట్ర శ్రేయోభిలాషులు చాలామంది ఏందో మరి కేటీఆర్ గారు చాలా పెద్ద విషయం చెప్తారన్న విషయంలో అందరూ కూడా అంటే బాగా పబ్లిసిటీ కూడా ఇచ్చారు. దానికి వస్తుండు సార్ వస్తుండు, పెద్ద మూమెంట్ తీసుకొస్తాడని. తీరా చూస్తే ఏంటంటే కొండంత రాగం తీసిండు, ఏదో పాట పాడిపోయిండు. ఆ సప్పుడు లేదు ఆ పాటకు, అర్థం లేదు ఆ పాటకు. లేదా కొండనంతా దొవి ఎలుకను కూడా పట్టలేకపోయాడు. ఆ ప్రెస్ మీట్ ద్వారా అర్థమైంది ఏంటంటే ఇకపోతే హైడ్రోజన్ బాంబు వేస్తాడేమో, మొత్తం అల్లకల్లోలం అయిద్దాం రాష్ట్ర రాజకీయాలు అనుకుంటే ఉల్లిగడ్డ బాంబు కూడా వేయకుండా పోయాడు, చిన్నది పిల్లలు ఆడుకునేది. ఇదంతా దేనికంటే మీ అందరికీ ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా విషప్రచారం చేయాలి, ఈ ప్రభుత్వం మీద ఎట్లా ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ఎట్లా ఈ ప్రభుత్వం గురించి చెడు ప్రచారం చేయాలన్న ఉద్దేశం క్లియర్గా కనపడుతున్నాయి. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఇక నుంచి కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్లు ఏది కూడా గతంలో పెట్టినైనా పెట్టే ప్రెస్ మీట్లకైనా అథెంటిసిటీ లేదనేది ఆయనంతలో ఆయనే ప్రూవ్ చేసిండు. నిన్న అమెరికాలో పోయి చదువుకొచ్చినా అంటాడు, ఇంగ్లీష్ బ్రహ్మాండంగా హైయెస్ట్ వొకాబులరీ ఉన్న ఇంగ్లీష్ మాట్లాడుతా అంటాడు. ఇది 48 గంటల సమయం తీసుకుండు ప్రెస్ మీట్ పెట్టడానికి. ఏం గ్రౌండ్ వర్క్ చేసిండో తెలియకుండానే ఆయన గ్రౌండ్ వర్క్ అంతా రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఇరకాటంలో పెట్టాలి, రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఎట్లా ఇరకాటం పెట్టాలి, ఎట్లా ప్రభుత్వం గురించి నెగిటివ్ మాట్లాడాలన్న ఆవేశంతో వచ్చిండు తప్ప తెచ్చిన కాగితాలలో ఏం కాగితాలు తెచ్చిండు, ఏం చెప్పిండు అనే విషయాన్ని మర్చిపోయిండు. ఆయన మర్చిపోయిండా, తెలివి తక్కువ పని, దద్దమ్మ లెక్కలా తెలియలేదు. ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది అన్నాడు, అది మినిమం బేసిక్ నుంచి మొదలు పెడతాం. ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది అన్నాడు. ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ వచ్చి చెప్పింది మేము లోన్ ఇవ్వలేదు, వాళ్ళు మా అకౌంట్ని వాడుకుర్రు, ఎందుకంటే టీఎస్ఐఐసికి అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంకులు ఉంది కాబట్టి ఈ లావాదేవీలు జరిగినప్పుడు ఆ లావాదేవీలకు సంబంధించిన డబ్బు ఐసిఐసిఐలు పడితే దాన్ని వాడుకురు తప్ప ఐసిఐసిఐ బ్యాంక్కి ఈ పెట్టుబడులకు కానీ ఈ లోన్లకు కానీ సంబంధం లేదని చెప్పేసి. అంటే ప్రెస్ మీట్ బేసిక్ ఫండమెంటల్, ప్రెస్ మీట్కి పెట్టడానికి బేసిక్ ఫండమెంటలే ఫెయిల్ అయింది. అంటే ఏ బ్యాంకు రుణం ఇచ్చిందో కూడా ఎంక్వైరీ చేయకుండా, అసలు ఆ రుణాలు నువ్వు చెప్పే 10,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ట్రాక్ కూడా చేయకుండా ఆవేశపడిపోయి దడదడ ఉడుకొచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అయిపోయా అని చెప్పేసి ఆర్బీఐని తీసుకొచ్చి మధ్యన అవసరమైతే సెంట్రల్ ప్రధానమంత్రికి చెప్తా అంటివి, అవసరమైతే ఫైనాన్స్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడుతూ అంటుంటివి, అవసరమైతే విజిలెన్స్ సిబిఐ రెండింటిని కూడా ఇన్వాల్వ్ చేస్తా అంటుంటివి. ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్ గారు మేము మాట్లాడేదానికి? ఆర్బీఐ క్లియర్గా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఆర్బీఐ దృష్టిలో ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాల్సింది ఏంటంటే, ఇవి 75 కంపెనీలు, 37 కంపెనీలు బాండ్లు ఉన్న కంపెనీలు. ఈ 37 కంపెనీలు 9,995 కోట్ల 28 లక్షల రూపాయల బాండ్లు టీఎస్ఐఐసిసి అనే ఒక మన సంస్థ దాని ఫేస్ వాల్యూ చూసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బాండ్స్ కొనుక్కుంటే మాకు లాభం జరుగుద్ది అన్న ఉద్దేశంలో వీళ్ళు 9.35% రిటర్న్స్ వస్తాయంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కంపెనీలు ఈ 37 కంపెనీలు. ఈ 37 కంపెనీలు ఏదైతే బాండ్లు టీఎస్ఐసి రిలీజ్ చేసిన బాండ్లు కొనుక్కుంటే ఆ డబ్బులు వచ్చి ఐసిఐసిఐ అకౌంట్లో పడితే ఐసిఐసిఐ వారు ఆ అమౌంట్ మనోళ్ళు యూటిలైజ్ చేసుకోనికే మనందరికి ఎట్లయితే బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎవరైనా బ్యాంక్ అకౌంట్లో పైసలు వేస్తే మనం పోయి ఎట్లయితే డ్రా చేసుకుంటాం అట్లా డ్రా చేసుకున్న ప్రక్రియనే ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్. దీన్ని ఐసిఐసిఐ బ్యాంకు ఆయన సవాళ్ళు
5,000 ఫస్ట్ క్వశ్చన్ నిన్న ఆయన ప్రెస్ మీట్కి సంబంధించిన 4 అంశాలు మాట్లాడతా. కాంట్రాడిక్టరీ. 5,200 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లుగా చూపించిర్రని ఆయన. అంటే ఇప్పుడు ఆయన కాంట్రాడిక్టరీ ఆయనే చేసుకుంటాడు. మళ్ళా నియోపోలిస్ దగ్గర ఆయన 100 కోట్లకు అమ్మిండు భూమి. నియోపోలిస్ కంటే అతి చెరువులు ఉన్న ఈ భూమిని 30,000 కోట్లకే 30,000 కోట్లు ఎట్లా పెట్టిర్రు? స్టాంప్ వాల్యూ 5,200 కోట్లే అని చెప్పి ఆయనే కాంట్రాడిక్ట్ చేసిన. అంటే భూమి విలువ 30,000 కోట్లు ఉంది అని ఎట్లా ధృవీకరించారు అంటాడు. ఇది బేసిక్ ఏంటంటే ఇన్సాల్వెన్స్ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ వాల్యుయేషన్ కన్సల్టెంట్ ద్వారానే ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా బాండ్లు పెట్టినా మన ఇష్టం ఉన్నట్టు మనం గతంలో జరిగిన ట్రేడింగ్ని కానీ ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూని కానీ ప్రస్తుతం ఉన్న స్టాంప్ వాల్యూని తీసుకోకుండా వాళ్ళు ఒక ఇవాల్యుయేట్ చేస్తారు. ఎంత దీని వర్త్ ఉంటుంది అనేది ఇవాల్యుయేట్ చేసి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం భూమి విలువని వాళ్ళు ఇచ్చిన మనం చెప్పనీకి ఉండదు. నా భూమి ఇంత, నేను కూడా చెప్తాం మా తాత ఇచ్చిన ఆస్తి మా శాలిగౌరవరంలో 5 కోట్ల ఎకరం ఉంటుందని చెప్పుకోనికి ఏమో చెప్పుకొని పండుకోవచ్చు. మంచిగా లెక్కలు వేసుకొని 5 ఎకరాలు ఉంటే 5 కోట్లు ఇంటూ 5 వేసి 25 కోట్లు నా ఆస్తి అని చెప్పి పండుకోవడంలో తప్పలేదు. కొనేటోడు వచ్చినప్పుడు దాని అసలు వాల్యూ తెలుస్తుంది. ఇలా చాలామంది ఈ మన ప్రజలు మన 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 చుట్టాలు కానీ మనోళ్ళు కానీ ఏమనుకుంటారు, ఆస్తి బాగుందంటే నిద్ర బాగా పడుతుంది. అది అమ్మినప్పుడు ఆస్తి కొనేటోడు దొరికినప్పుడు కొనేటోడు ఇచ్చే రూపాయి, ఆ రోజు వాని కాడ రూపాయి ఉంటే వాని నెగోషియేషన్ కెపాసిటీ వాని దగ్గర ఉంటుంది. సో ఈ పర్టికులర్ బోర్డు 20,563 కోట్లకు దీన్ని ధృవీకరించింది వాల్యూని. అది మనంగా ధృవీకరించేది, కంపెనీ ధృవీకరించింది. దాన్ని వీళ్ళు తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు కదా, రియల్ ఎస్టేట్ ముచ్చట్లు మాట్లాడినట్టు, ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట మాట్లాడినట్టు మాట్లాడండి కేటీఆర్ గారు. దేనికి ఎట్లనన్నా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి. ఇక దానికి ఆయన నిన్న ఆయన చెప్తాడు. ఇవాళ ఆయన ఇంకో ఆయన శిష్యుడు ఉండు ఒక ఆయన, ఇక ఒక ఆయన ఇవాళ పొద్దున్నే లేచి ఆయన దుకాణం స్టార్ట్ చేసిండు. ఏమని 30,000 కోట్ల భూమిని 20,800గానే అని చెప్పి దాంట్లో లాస్ చూపించిండు 9,200 కోట్లు. ఇక దొరది ఇప్పుడు చూపిస్తే ఆయన ఫీల్ అవుతాడు, చాలా పెద్ద లీడర్ అనుకుంటాడు ఆయన. కానీ ఆయన కిరాయి ముఠా మేస్త్రి కిరాయి కింద ఈ ట్విట్టర్ బ్యాచ్. ఇక బాస్ నిన్న చెప్పింది ఒక ఎత్తు, నిన్ననేమో ఆయన 5,200 కోట్లనే అంటాడు. ఇంకొక ఆయన వచ్చి ఇప్పుడు ఈయన శిష్యుడు వచ్చి 30,000 కోట్లు ఎస్టిమేషన్ ఉన్న భూమికి 20,800 కోట్లే అని చెప్పి 9,000 లాస్ ఆఫ్ డిఫరెన్స్ చూపించారని చెప్పి తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఏం చెప్పాలి చెప్పండి? అంటే రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఏదో విధంగా కన్ఫ్యూజ్ చేయడమే తప్ప ఒక ఆయన ఒక ముచ్చట చెప్తాడు, ఇంకొక ఆయన ఇంకో ముచ్చట చెప్తాడు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా 10,000 కోట్లు తెచ్చారంటాడు. ఆర్బీఐ మీకు అందరు కూడా ఈ డాక్యుమెంట్ పంపిస్తారు. ఆర్బీఐ తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఆర్బీఐకి మధ్యన జరిగినటువంటి టోటల్ కమ్యూనికేషన్ ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి. గవర్నమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఇన్ కనెక్షన్ విత్ బాండ్స్ ఇష్యూడ్ బై తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అంటే టోటల్ ట్రాన్సాక్షన్కి ఇదంతా ఆర్బీఐ గైడ్ లైన్స్. ఈ ట్రాన్సాక్షన్ ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలంటే నిన్న ఎంత వేగ్గా మాట్లాడిందంటే అసలు ఇక మనం ఇక్కడ అంతా మనం కలిసి 4 గోడల మధ్యన 10,000 కోట్లు తీసుకుని ఎవరికి చెప్పలేదు, ఆర్బీఐకి తెలియదు, ఫైనాన్స్ మినిస్టర్కి తెలియదు. ఐసిఐసిఐ బ్యాంకు లోన్ ఇచ్చింది, ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళు పొద్దున్నే వచ్చి లోన్ ఇవ్వలేదని చెప్పారు. ఆర్బీఐ వాళ్ళకు అసలు ఏమాత్రమైన గ్రౌండ్ వర్క్ ఏం మాట్లాడుతున్నాం? తెలంగాణ సమాజంలో ఒక 10 ఏళ్ళు మినిస్టర్గా ఉన్నావు, మీ నాయన ముఖ్యమంత్రి ఉండే, ఎవరో మాట్లాడితే 4 ముచ్చట్లు మాట్లాడితే దాన్ని మనం అర్థం చేసుకోవాలి, అవగాహన రాహిత్యం వల్ల మాట్లాడేదని. కేటీఆర్ అనేట ఆయన అసలు బేస్లెస్ ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఈ ప్రెస్ మీట్ తోటి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేది ఏంటంటే కేవలం నేను వస్తా ప్రెస్ మీట్ పెడతా ఏదంటే అది మాట్లాడతా, మీరు రిజిస్టర్ చేసుకోవాలి, మీరు ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన మీద ఒక చెడు అభిప్రాయం క్రియేట్ చేసుకోవాలన్న ఉద్దేశం తప్ప ఏమన్నా క్లారిటీ ఉండాలి. ఈ ఆర్బీఐ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీకు షేర్ చేస్తాయి ఇప్పుడు ప్రెస్ మీట్ అయినాక. ఇది ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ టీఎస్ఐఎస్సి అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే టోటల్ ఈ ట్రాన్సాక్షన్ ఈజ్ వెరీ మచ్ రిజిస్టర్డ్. ఆయన చెప్పినట్టు రిజిస్ట్రేషన్ లేదని కాదు.